నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మీ మరదలు తాపత్రయం చూసారా? పెళ్ళైన దగ్గర నుంచి అన్నయ్య అంటే నీకు భక్తి. మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా. బా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదు అనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతల అన్నయ్య ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పద్ధతి ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్య, ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నానే. మరి ఏమిటయ్యా, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? నో, మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఏడ్చుచున్నాను. ఇది మరీ బాగుందే. మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? నో, ఐ డోంట్ మీన్ దట్. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్, ఫాదర్ మా దగ్గర లేరు, ఓల్డ్ హోమ్ లా ఉన్నారు. మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలీస్, మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్, మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్. కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండాలి కానాము. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రైయింగ్. అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా, మనుషులను బట్టి, కుటుంబాలను బట్టి ఉంటాయి. అదే మా నాయుడు గారి కుటుంబం స్పెషాలిటీ. నువ్వు తలుచుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక చోట చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ యాంటోనీ, ఇప్పుడు ఆంధ్రమాత విత్ ఉల్లిపాయ తినిపిస్తాను. ఓకే ఓకే కమ్ ఆన్. ఆప్ చేశారు. మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం. తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీన దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన, నా గుడ్డలిప్పుతావరా? నా చెప్ప పగిలింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? చెప్పు. నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? చెప్పు. నేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో, ఏమైంది నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా? సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా? బావా, అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించదని? మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి తండ్రి పడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా, ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు. అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళు నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్, థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు నీ నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదన్నయ్య, నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా
నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా చూడు. ఏమండి? ఏమండి ఈ ఫొటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద చూడు, మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా 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 ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగనంపరా. అలాగే అన్నయ్య. కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది. పూల పక్కల్లో ఆలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా. తద్దిమితం దిద్దంది. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వల వేసి వయ్యారాలే పట్టాలా. నిలదీసి నీకులోనే నెగ్గాల. ఒకటై యదా యదా ముడివేశ కలిసి పదే పదే పెనవేశ. ఓహో అప్సరస లిప్సుల సలందుకుని వేళ. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కరగాలే వాడి వేడి తాకిట్లో. కరగాలే సిగ్గు వెన్న కౌగిట్లో. చిటుకు చూపుల్లోనే గురి చూసా. కిటుకు లాగి లాగి అది వేశా. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు.
పూల కళ్ళల్లో కోరికున్నది పూల పక్కల్లో ఆలమన్నాది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా అగ్గిమితో తగ్గిమితో అగ్గిమితో దిద్దు దిద్దు. అయ్యా అయ్యా ఒక్కసారి ఈ పేపర్ చూడండి. అంత విశేషం ఏమిటండి? ఇదిగో ఇతను గుర్తుపట్టారా మీరు? భక్తవత్సలం. 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయిన మీ ప్రాణ స్నేహితుడు. ఆ పైన ఉన్నది ఆయన కూతురు. అమెరికాలో చదివి ఇండియా వస్తోంది. భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా. మీకు దండం పెడతాను, ఆయన్ని కాపాడండి. ఆగండి ఆగండి అతను అరెస్టేయండి. బోగస్ చిట్ కంపెనీ పెట్టి మా డబ్బు దోచుకున్నానండి. మా డబ్బు మాకు ఇప్పించండి. డబ్బు ఎలాగో రాదు, కాళ్ళు చేతులు విరగొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నాయుడు గారు, ఈ చీటింగ్ కేసు అండి. వాళ్ళ డబ్బు ఎంత? అందరిది కలిసి 5 లక్షలండి. డీసీల్ గారు, అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి. రండి అయ్యా, మీరంతా ఇటు రండి. ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి. స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా, ఇది. ఒరే భక్త, మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది, భార్య జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, అనే తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఇంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెదపాలేరుగా ఉంటారు. చచ్చా, నీకా కర్మ ఏమిట్రా? దీక్షితులు గారు, ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు. ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి. మీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడైతే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా. తదాస్తు తదాస్తు. అయ్యా, మీరు చేసిన సాయం గుర్తొచ్చిందా? సాయం కాదు, స్నేహం గుర్తుకొచ్చింది. చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది. ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా ఏకైక కుమార్తె, నా మేనగోడ సౌండ్ బాగుందా లేదో అని. Shut up. థ్యాంక్ యూ. నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు. అయ్యా, మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా? దీక్షితులు గారు, అయ్యా, ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు. హియర్ కమ్స్ కీర్తి. గివ్ హర్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ ఎక్కర్లేదండి, 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది. హాయ్ మామ్. హాయ్ డాడ్. బావా, ఆ. ముందు ఓదాలా కొయ్యాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను గోస్తాడు. జర ముయ్యుండ్రి. ఆ పిల్లొచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు. అయ్యా, తమని గుర్తుపట్టినట్టు లేదండి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా. కృష్ణ నాయుడు, బబులు మైకిలా తీసుకురా. ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి. డియర్ ఫ్రెండ్స్, కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిరిగి పెరిగిన స్నేహితులు. పక్క పక్క చూసి చిన్నతనంలో మేమిద్దరం గోలీకాయలు ఆడుకున్నామంటే నమ్మండి, ఈ రోజున
నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కమాన్ రానా. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి ఇక దీపాలంతే. అయ్యా, దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఓఎస్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా, ఆర్థికంగా నాకు లోటేమిటిరా? మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడడం. నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే? ఏ మ్యాన్ ఫేస్ తిప్పు. ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా. 18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను. నేను చిన్న పిల్లనా? షిట్, అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకుని వచ్చిన నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్ర బస్ ఎక్కి వచ్చేస్తారు. అంత మాట అనకమ్మా. ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా. సో వాట్? విశ్వాసం చూపించే కుక్కల స్థానం వీధి గేటు దగ్గర, బెడ్రూమ్ లో కాదు. ఆ మాటకొస్తే మీ నాన్నే ఒకప్పుడు ఈ నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు. Idiot! మా డాడీని డాగ్ అంటావా? నిన్ను అసలు తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కొట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పమను. ఎందుకు చెప్పాలి? ఈ ఫంక్షన్కి రమ్మని నిన్ను నేను పిలిచానా? నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా? చేశావు. చెయ్యలేదు. ఏమండి? ఆ రోజు మీరు నార్మల్ న్యూయార్క్ లో మన బంధువుల రాకేష్ తో త్వరలో దాని పెళ్లి జరిపించబోతున్నాను. వాడు కోటీశ్వరుడి బిడ్డ. ఇలాంటి ముతక పంచిన వాడి తమ్ముడు కాదు. భక్తవత్సలం, 18 ఏళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఇప్పుడు మాట తప్పుతావా? 18 నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామికవేత్త నేను. 18 ఏళ్ళ నాటి విషయం నాకే గుర్తుంటుంది. భక్తవత్సలం, అన్నం తినకపోతే చస్తాం, నీళ్లు తాగకపోతే చస్తాం, గాలి పీల్చకపోతే చస్తాం, కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా. చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు. కోట్లాస్తిని కాజేయాలనే దురాశతో నోటుకొచ్చినట్టు మాట్లాడకు. మర్యాదగా పో బయటికి. పెడతాను. నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత. అమ్మ కీర్తి, ఆయన క్షమాపణ చెప్పమ్మా. చెప్పదు. చెప్పిస్తా. చెప్పింది చూద్దాం. నాయుడు! నాయుడు! కాళ్ళు పట్టుకున్న చేతులతో మా నాయుడు గారి కాళ్ళను పట్టుకుంటావా నువ్వు? కమిషనర్ గారు ఇంకా చూస్తారండి. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, స్టాప్ ఇట్. అయ్యా, రే భక్తవత్సలం, పాప పుణ్యాలు స్వర్గ నరకాలు ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు స్నేహితుడు కళ్ళల్లో చూస్తాడన్నాను. ఈనాడు అదే కళ్ళలో నువ్వు పొడిచావు. అనుభవిస్తావురా. కంట్రీ మ్యాన్, మా ఫంక్షన్ అంతా స్పాయిల్ చేసిన చాలక ఇంకా శాపనార్థాలు పెడుతున్నావా? ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టొద్దు. గెట్ అవుట్. మళ్ళీ చెట్ల కింద పేకాటాడావా? సెల్లో దోషేస్తా. మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తానా? ఫేస్ చూసి కదలే సార్, కాసు చూసి. ఓ థ్యాంక్స్ మాత, వదిలించినందుకు. ఇదేమిటా ఇంత బక్క చిక్కిపోయావు? ఈజీగా వచ్చేసింది గాజు. అమ్మా, పేక పిలుస్తోంది. నేను బైకులో వెళ్తా, నువ్వు బస్సులో వచ్చేయి. వస్తా. టాటా, టాటా, టాటా. అమ్మో, నా టైర్లే బద్దలయ్యాయి రోయ్.
నన్ను క్షమించండి నాయుడు గారు. ఆ వెధవ పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది. అంజుబాబు, ఏమ్మా ఆఖరి బస్ వచ్చేసిందా? వచ్చిందే. మా బావగారు ఏమైనా బస్ దిగారా? ఆయన ఏమన్నా పసిపిల్లాడేటమ్మా బస్ దిగితే ఇంటికి రాపోవడానికి? భలే వారమ్మా. రోగం కుదిరింది. ఈవిడ గారికే మహా అభిమానం ఉన్నట్టు ఫోజు సిగ్గుండాలి. ఎవరికే? ఇంకెవరు? మీ మరదలకి. నార్మల్. మీకు తెలిసిన ఈ డైలాగ్ ఒక్కటేగా. నువ్వెంత జామీన్ ఇచ్చినా వదలలేను. ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీజ్ చేయొద్దో చెప్పారు. ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి. ఆయన్ని మూయించిన ఆయన ఈ రాష్ట్రంలోకెల్లా డబ్బున్న మనిషి. దానికేం చెప్తా. బాబాబు, ఆయన ఎలాగైనా వదిలేయండి. చూడమ్మా, నా పేరు సన్నాసి. సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు. సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు. ఒక కన్ను కన్ను కాదు, ఒక గాజు గాజు కాదు. తీసుకోండి. ఇదిగో హెడ్, నీకు తలకాయ లేదయ్యా. పెద్ద మనుషులు సెల్లో వేస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు. సీతమ్మా, మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు. పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను. అత్తయ్య, బావగారు వస్తున్నారు. అత్తయ్య, బావగారు వస్తున్నారు. నాయుడు అన్నయ్య, బాబు, దీక్షితులు గారు, ఏమైందండి? తలారా స్నానం చేస్తున్నారు. ఎవరైనా చచ్చిపోయారా? ఆయన ఆత్మాభిమానం చచ్చిపోయిందమ్మా. చెయ్యి కాలుతుంది. ఆయన తెలీదా? తెలిసి ఎందుకు చేస్తున్నారో? పాపాత్ముడికి ఆ చేత్తో సాయం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు. గెట్ అవుట్. నాయుడు, ఏమైందయ్యా? రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు చేయించమ్మా. బీపీ నాన్నయ్య, ఏ డాక్టర్ చెప్పాడు? మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో. అక్కర్లేదు. మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి, శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి. చెప్పింది చేయండి. ఏమిటమ్మా? కాలిందిగా బావగారు. వెన్న రాస్తే నెమ్మదిస్తుందని. చల్లారేమంట కాదమ్మా, వెళ్ళిపడు. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యేందుకురా పగల కొడతావు? నా తలకాయ పగలగొట్టి చస్తాను. నిన్నెందుకు చంపుతానే? నేను పెదనాయుడు కొడుకన్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను. ఇలా నోరు మూసుకొని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడున్నాను. అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్తెను, వీడు ఆయనకే పుట్టాడు, అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేను ఆ ఇంటిలో లైఫ్ కార్డునైపోతా. ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కొట్టేస్తా. చెప్పండ్రా. చెప్పిస్తానే పిచ్చి మాత. రోజు రోజుకి ఆ నాయుడింటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు.
ఈ రోజు ఆ ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది. సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, అది నాయుడు గారింటిని వచ్చే చీపుర కట్ట విలువ చేయవరా నువ్వు? ఏయ్! నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు మూయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే దుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తులతో. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా. అమ్ముడు, వదలనయ్యా, నీ మీద చండాల ప్రాతలు రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు. దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. అమ్ముడు, నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈరోజు ఊరంతా తెలిసింది. ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తుంటున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేశా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని. ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. ఆహా, నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పందే, ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయందే ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. చంద్రం, నన్ను క్షమించన్నయ్య. ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో. అయ్యా బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. ఆ, శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే అయ్యా బాబోయ్, నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఆ, ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కనుంది. థ్యాంక్ యూ. ఆ, కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా? Where is my dress? Here it is. Who are you? ఈ సైడు మీనాచి, గా సైడ్ ఎవలు? గబ్బర్ సింగ్. ఎవరది?
ఇష్టనేమో బబ్లు లెక్కున్న సారు గబ్బర్ సింగ్ అని చెప్తాండు. ఏది హలో ఏరా భక్తవత్సలం, ఒరే బబ్బులు, పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే చెప్పు తీసుకొడతాను. నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా. కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా. కిడ్నాప్ ఎందుకు చేశావరా? డబ్బు కోసం 25 లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవతలున్న టింబర్ డిపో దగ్గరికి రా. పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది. జాగ్రత్త బే. సాయంత్రం ఏం తింటావు? ఆ, సాయంత్రమా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా? ఆ. నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగ్లన్నీ ఫోన్లో చెప్పానుగా. చూడాలని ఉంది, నిన్నే చూడాలని ఉంది. మహాప్రభు, నాకన్నా మీరే మంచి సింగరు, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జికొండా? మరి? మీ బావని డబ్బు తెమ్మన్నావు, ఆ, తీసుకోవా? అయ్య బాబోయ్, ఆ సీన్ కూడా దీంట్లోనే ఉందా? నువ్వు అయిపోయావురా బాబులోయ్. బాబా తెచ్చావా? తెచ్చాను ఇచ్చేయ్. ఇస్తాను ఇచ్చేయ్. ఆ, అబ్బో, 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 అబ్బో. చెత్తకొట్టాను. పోలీసులు, అయ్ బాబోయ్, అబ్బో, అబ్బా. చంపేస్తాను. పాటలతో కాదు, మాటలతో చెప్పు. కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా, చంద్రం. వాడెవడు? మీ గ్యాంగ్ లీడరా? కాదు, కృష్ణమనాయుడు తమ్ముడు. నువ్వు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట. కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట. లేకపోతే కీర్తి శీలంతో క్రికెట్, బాడీతో కబడ్డీ ఆడుకుంటాడంట బావో. అమ్మో. తీసేయ్. నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు, ఒంటి మీదున్న బట్టల్ని. సొల్లు ఖర్చుకుంటూ నీ సొగసుట్టానికి కాదే. తీయ్. నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఏసేమంటావా? మనుషులు నోట్లు తినరు, అన్నం తింటారు. గడ్డి తినే నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు. అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను. నేను అటు నిలబడతాను. తీసే, లేకపోతే నేనే తీసేస్తాను. నన్ను దుశ్శాసనుణ్ణి చేయకుండా నువ్వే సతీ అనసూయవైపో. మిగిలినవి ఉంచుకో, వాటితో పనుంది. ఏ బబ్బులు, అబ్బా కొట్టకండి సార్, ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. ఏయ్, ఆ, నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగురికి సమాధానం చెప్తావేంటి? తల తిరుగుతుందా? తిరగట్లేదు సార్, అదే ప్రాబ్లం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు, మెడబట్టేసి. ఓ పోలీస్ దొరా, నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా. నేను ఫీల్ అవ్వా, నువ్వు తిప్పు. జరలై ఏగిసిన ఇట్లా సైడ్ తిరుగు. తిరిగిన అరే నీ పెండం సంతలో తప్పిపోను. పైతిసారి ఇటే గట్ల సైడ్ తిరగవయ్యా. తిరిగిన ఎత్తుకో. అరే ఎత్తమన్నది నిన్ను కాదు వయ్యా, పోరండి. ఓ సారీ, నిన్నే. థ్యాంక్ యూ. అరే నన్ను కాదు వయ్యా, చేతులు ఎత్తుకో. ఎత్తిన ఇంకా ఎత్తు. ఎత్తిన. జై భజరంగ బలి. పోయిందే, ఇట్స్ గాన్, గయా పోచే. చూసారా ఎస్ఐ గారు మా టామీ వైద్యం? ఎవరు? ఇంతవరకు నువ్వు వినని గొంతు, ఇంతవరకు నువ్వు చూడని ఫేస్. భారతంలో అయితే అభిమన్యుడి టైపు, పల్నాడులో అయితే బాలచంద్రుడి టైపు. నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టును చూడు. అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతావు భక్తవత్సలం. మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను. సౌండ్ చేయకుండా చూడు.
మర్చిపోయాను. సదా సార్ ఏదో బయలుదేరు. నాయుడు గారింటికా సార్? కాదు, పోలీస్ స్టేషన్కి. ఇందాక మీరు నాయుడు గారింటికి వెళ్ళమన్నారు కదా సార్? వద్దు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళబెట్టున్నాడుగా, బయలుదేరు. ఆ కవర్ లో ఏముంది సార్? నా బూడిద వద్దు. అదిగా సార్ అసలు. I say you go away. ఐ సే యు ఫాలో మీ. సార్ బావా, అందులో ఏముంది? ఏ ఉన్నా పర్వాలేదు, కీర్తి మెల్లో నేను తాళి కట్టేస్తా. అదే అదే దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపులు సంఖ్యలు విడిచేదాకా వదలను 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 లే. ఇజ్జత్ పోయే చిన్నమ్మ గారు ఒంటి మీద 2 సెడ్డీలున్నాయి గంతే. బిషో, ఇదేమిటిది? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టుంది. బావో, కొంప మునిగింది. ఈ యాంగిల్లో కీర్తిని చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా? అయిపోయింది. ఈ పార్టీకి న్యూయార్క్ న్యూజివిడు సింగిల్ అయిపోయింది.